అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. పార్టీ 25 పండుగను గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్న బీఆర్ఎస్ అధిష్టానానికి షాకులు తగలబోతున్నాయా? విషయాన్ని పసిగట్టి పార్టీ పెద్దల్లో టెన్షన్ మొదలైపోయిందా? ఒకవేళ అదే జరిగితే మనం ఏం చేయాలి, ప్లాన్ బి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ గులాబీ పార్టీకి అనుకోకుండా వచ్చినటువంటి అవరోధం ఏంటి? ఆ విషయంలో ఇందుకు కంగారు పడుతున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఆవిర్భావం నుంచి పవర్లో ఉన్న కాలం వరకు మొత్తం తెలంగాణ కోసమే పరితపించే వాళ్ళమని ఈ వేడుకల ద్వారా మరోసారి చెప్పాలనుకుంటోందట. అందుకోసం వరంగల్లో భారీ బహిరంగ సభకు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే అన్ని జిల్లాల నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు కేసీఆర్. సభ నిర్వహణ, జనం తరలింపు లాంటి అన్నింటికీ సంబంధించి స్వయంగా కేసీఆరే నాయకులకు ఆదేశాలిస్తూ మానిటర్ చేస్తున్నారట. దాని ద్వారా ఈ సభ తమకు ఎంత ముఖ్యమో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలిసొచ్చేలా చేయాలన్నది ఆయన వ్యూహమట. దాదాపు 2 నెలల నుంచి ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉండగా ఇప్పుడు సభ విషయంలో పార్టీ నాయకత్వానికి కొత్త టెన్షన్ పట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్నా చివరికి షాకులు తగులుతాయా అన్న డౌట్స్ వస్తున్నాయట గులాబీ పెద్దలకు. ఏం అంత డౌట్ ఎందుకు? పార్టీ ఆవిర్భావ సభే కదా పెడుతోందని ఎవరన్నా అంటే ఆవిర్భావ సభే గాని అంటూ కాస్త సనుగుతున్నారట పార్టీ ముఖ్య నాయకులు కొందరు. వరంగల్ సభకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందో రాదోనన్న అనుమానం వెంటాడుతోందట ఇప్పుడు గులాబీ లీడర్స్ ని. బహిరంగ సభ నిర్వహించబోయే ఏరియాస్ లో 30 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉండబోతోంది. ఆ చట్ట ప్రకారం నిర్దేశిత ప్రాంతంలో మీటింగ్స్, ఊరేగింపులు నిర్వహించకూడదు. కానీ ఈ నెల 27న ఇదే వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎల్కతుర్తిలో బహిరంగ సభ నిర్వహించాలనుకుంటోంది బీఆర్ఎస్. ఒకవేళ ప్రెజెంట్ అమల్లో ఉన్న పోలీస్ యాక్ట్ అప్పటిదాకా కొనసాగితే ఇబ్బందులు తప్పవని కంగారు పడుతున్నారట. పోలీస్ యాక్ట్ సభకి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందన్న అంచనాలతో ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సభకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎల్కతుర్తిలో గ్రౌండ్ చదును చేయటం, స్టేజ్ అరేంజ్మెంట్, సీటింగ్ కి సంబంధించిన పనుల్ని సంబంధిత సంస్థలకు అప్పజెప్పేసినట్టు తెలిసింది. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి పనులు మొదలవుతాయంటున్నారు. ఇక మీటింగ్ కి 20 రోజులు మాత్రమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో చివరి నిమిషంలో అనుమతి రాకుంటే ఎలాగని మదన పడుతున్నారట బీఆర్ఎస్ పెద్దలు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి బహిరంగ సభలైనా ఈజీగా నిర్వహించుకునే అలవాటున్న గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహించబోతున్న అతిపెద్ద బహిరంగ సభ ఇది. అందుకే అంత టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే లోపల ఎంత కంగారు పడుతున్నా దాన్ని బయటకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారట పార్టీ పెద్దలు. ఎలాగైనా అనుమతి వస్తుందన్న ధీమా ఉందని అంటూనే ప్లాన్ బి గురించి కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్లైనా సరే పర్మిషన్ తెచ్చుకోవాలన్నది బీఆర్ఎస్ పెద్దల ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే కోర్టుకు వెళ్లాలనుకుంటే మాత్రం ముందే ప్లానింగ్ ఉండాలని, ఆ విషయంలో వీలైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. చివరి నిమిషం వరకు కోర్టుకు వెళ్లకుండా ఆగితే ఇబ్బంది వస్తుందని, అందుకే ముందే క్లియర్ చేసుకుంటే ఏ టెన్షన్ లేకుండా సభకు ఏర్పాట్లు చేసుకోవచ్చని అనుకుంటున్నారట. గులాబీ అధిష్టానం పర్మిషన్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతుందా లేదా అన్నది చూడాలి మరి.